వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. సో అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని కోరుకుంటూ వీడియోని స్టార్ట్ చేద్దాము. ఈరోజు వీడియో వచ్చేసరికి వీక్లీ 4 days మాత్రమే చేస్తాము. 20 రూపీస్ మనీ సేవింగ్ ఛాలెంజ్. 20 రూపీస్ పొదుపుతో మనం 12 grams గోల్డ్ వరకు కొనుక్కోవచ్చు. అయితే మనం 20 రూపీస్తో స్టార్ట్ చేసి 12 grams గోల్డ్ ఎప్పుడు కొనుక్కోవచ్చు అంటే మనం ఎంత ఎక్కువ కాలం అయితే ఈ సేవింగ్స్ అన్నవి ఫాలో అవ్వగలము అన్న దాన్ని బట్టి మనం కొనుక్కోగలిగే గోల్డ్ కూడా ఉంటుందన్నమాట. మనం తక్కువ కాలం సేవింగ్స్ చేసాము అంటే దీనికంటే తక్కువ గోల్డ్ కొనుక్కుంటాం, ఇంకా ఎక్కువ కాలం చేసాము అంటే దీనికంటే ఎక్కువ గోల్డ్ కూడా కొనుక్కోవచ్చు. ఇది అయితే చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో డిఫరెంట్ సేవింగ్స్ ఐడియాస్ చెప్పామన్నమాట. ఇలాగా 5 రూపీస్, 10 రూపీస్, 2 రూపీస్, 1 రూపీస్ అట్లా అన్నీ. సో ఎవరైనా చూడకపోతే చూడండి, అంటే ఇన్ కేస్ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఇది సెట్ అవుతుంది అనుకుంటే రిమైనింగ్ ఇంకా ఉన్నాయన్నమాట. సో అవన్నీ సెట్ అవుతుంది అని చెప్తున్నాను. మీరు చూడొచ్చు, జస్ట్ మనము 20 రూపీస్తో స్టార్ట్ చేస్తాము అండ్ 4 days మాత్రమే వేస్తామన్నమాట. సో వీక్ ఇది అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాన్ నుంచి తీసుకుంటున్నాను, మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తే అప్పుడు తీసుకోవచ్చు అనమాట. సో జాన్ ఫస్ట్ మీరు 20 రూపీస్ వేస్తే నెక్స్ట్ సెకండ్ డే గ్యాప్ ఇచ్చి మళ్ళీ థర్డ్న 20 వేస్తారు. అలా ఆల్టర్నేటివ్ డేస్ అన్నవి మీరు 20 రూపీస్ అన్నవి వేసుకుంటూ వెళ్తారు. లేదా వీక్లో మీరు ఒక 4 days వరకు కూడా 20 రూపీస్ అయితే వేస్తారు. అలాగా మీరు జాన్ మంత్ మొత్తంలో కూడా జస్ట్ ఒక 16 days వరకు మాత్రమే 20 రూపీస్ అయితే వేస్తారు. జస్ట్ 20 రూపీస్ అంటే మీరు జాన్లో మొత్తం 16 days వేస్తారు. 16 × 20 అంటే జాన్ మంత్లో మీరు వేసేది 320 రూపీస్ అన్నమాట. సో అలాగా ఫెబ్ మంత్లో ఏం చేస్తారు అంటే సేమ్ ఇంతే. వీక్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, 7 days కదా, 1 2 3 4 days మాత్రమే వేస్తున్నాం. అంటే ఇది నేను సింపుల్గా చేసుకోవాలనుకున్న వాళ్ళకి చెప్తుంది. మేము ఎక్కువ మనీ సేవ్ చేసుకోగలము అన్న వాళ్ళు రిమైనింగ్ సేవింగ్స్ ఐడియాస్ ఉన్నాయి, అది చూడండి. 10 రూపీస్తో 10 grams గోల్డ్ ఆర్ గోల్డ్ బ్యాంగిల్స్ ఇలా చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి మేము ఎక్కువ మనీ సేవ్ చేయలేము, ఇంట్లో ఉండే వాళ్ళం కదా, అసలు ఇన్కమ్ రాదు అనుకున్న వాళ్ళకి, ఈవెన్ ఇన్కమ్ రాని వాళ్ళు కూడా ఎలాగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, అసలు ఏ ఇన్కమ్ లేని అన్న వీడియోస్ కూడా ఉన్నాయి. అవి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఇలాగా జాన్ మంత్. నెక్స్ట్ ఫెబ్ మంత్ వచ్చేసరికి మీరు ఏ మంత్ అయితే ఇప్పుడు జాన్ మంత్ 20 రూపీస్తో స్టార్ట్ చేశారు కాబట్టి నెక్స్ట్ మంత్ 30 రూపీస్తో అయితే స్టార్ట్ చేస్తారు. అంటే ఈ మంత్ స్టార్ట్ చేసిన దాని మీద ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా వేసుకొని నెక్స్ట్ మంత్ అంటే ఫెబ్లో వచ్చేసరికి ఏం చేస్తారు, ఫెబ్లో 30 రూపీస్, ఫెబ్ ఫస్ట్న 30 రూపీస్ వేస్తారు, ఫెబ్ థర్డ్న 30, అలా ఆల్టర్నేటివ్ డేస్ 30 రూపీస్ వేస్తారు. అలా ఫెబ్లో మీరు 15 days మాత్రమే వేస్తారు. అంటే వీక్లీ 4 రోజులు మాత్రమే సేవింగ్స్ చేస్తారనమాట. సో అంటే మీరు ఫెబ్ మంత్లో 450 సేవ్ చేస్తారు. అలా మీరు మార్చిలో 40 రూపీస్ వేస్తారు. మంత్ కూడా మనం 10 పెంచుతున్నాం. ఎందుకంటే స్టార్టింగ్ కొంచెం చిన్నగా స్టార్ట్ చేసాము అంటే మన దగ్గర మనీ కనిపిస్తూ ఉంటాయి కదా, దానివల్ల మనకి ఏంటి అంటే ఇంకొంచెం ఎక్కువ సేవింగ్స్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి తర్వాత మీకు చేయడానికి ఈజీ ఉంటుంది. అండ్ తర్వాత కూడా నేను పెద్ద అమౌంట్ ఏం పెంచట్లేదు, 10 రూపీస్ పెంచుతున్నాను. అండ్ ఆ అమౌంట్ మీరు డైలీ కూడా వేయట్లేదు, ఆల్టర్నేటివ్ డేస్ అంటే వీక్కి 4 days వేయడం వల్ల మీరే చూడండి మంత్ వైజ్గా అయితే ఇంత వస్తుంది. సో డైలీ సేవ్ చేయాలనుకున్న వాళ్ళు ఇట్లా సేవ్ చేయొచ్చు. మంత్లీ సేవింగ్స్ అయితే ఇంత అమౌంట్ అనమాట. సో మార్చ్లో మీరు నెక్స్ట్ 40 రూపీస్ వేస్తారు. ఏప్రిల్లో వచ్చేసరికి 50 రూపీస్ వేస్తారనమాట, 50 రూపాయలతో స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ మే 60 రూపీస్, జూన్ 70, జూలై 80, ఆగస్ట్ 90, సెప్టెంబర్ 100, అక్టోబర్ 110 రూపీస్, నవంబర్ 120 రూపీస్, డిసెంబర్ 130 రూపీస్ వేస్తారు. ఆల్టర్నేటివ్ డేస్ నేను ముందు చెప్పినట్టు వీక్కి మీరు 4 days మాత్రమే వేస్తున్నారు. ఇక్కడ చూపించాను చూడండి. సో ప్రతిరోజు వెయ్యం కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. అంటే మీరు ఫెబ్లో 450 అంటే 30 రూపీస్ వేస్తే మీరు ఆ నెలలో 450 చేయగలరు. 40 రూపీస్ వేసిన నెలలో మీరు 640 సేవింగ్స్ చేయగలరు. 50 రూపీస్ వేసిన నెలలో 800, 60 రూపీస్ వేసిన మంత్లో 960, 70 రూపీస్ వేస్తే 1120. అలా మీరు ఒక ఇయర్ చేస్తున్నారనమాట. ఇయర్కి మీకు సేవింగ్స్ అవుతున్నది 14,370, 14,370 రూపాయలు అన్నవి సేవింగ్స్ అయితే మీరు చేయగలరు ఒక ఇయర్ చేసి. అంటే ఇది చాలా సింపుల్గా ఉంది, ఎందుకంటే చిన్న అమౌంటే కదా, మీరు చేసుకోగలరు. అలా అని చెప్పి మరి ఆగస్టు సెప్టెంబర్లో వచ్చేసరికి 90 రూపీస్ వేయాలి కదా, 100 వేయాలి కదా అంటే ఇది మీరు డైలీ వేయరు కదా, ఆల్టర్నేటివ్ డేస్ వేస్తారు కాబట్టి. అంటే ఈరోజు ఫస్ట్న 90 రూపీస్ వేయాలి అంటే ఈరోజు 90 వేసి సెకండ్ డే మీ దగ్గర 100 రూపీస్ ఉంటే అది ఖర్చు చేయమని కాదు, ఇది సెకండ్ డే 100 ఉన్నాయనుకోండి, అది మీరు వేయలేకపోయిన డేస్లో ఎక్కడో దగ్గర ఫిల్ చేసుకోవాలన్నమాట. సో ఉన్నప్పుడు ఉన్నంత వేసేసుకుంటూ ఉంటే మీకు ఇది ఈజీగా అయిపోతుంది. అలా మీరు 1 year చేశారు అంటే దగ్గరగా ఒక రౌండ్ ఫిగర్ ఇంకా 14,500 వేసుకుంటున్నాను అనమాట. 14,500 అవుతుంది మీరు 20 రూపీస్తో అయితే స్టార్ట్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ అన్నది మనము 7,500 వేస్తున్నాను నేను. ఒక గ్రామ్ గోల్డ్ 7,500 ఉంది అనుకుంటే మనకి 2 grams గోల్డ్ కావాలి అంటే ఎంత అవుతుంది, 15,000 అయితే అవుతుంది. సో మన దగ్గర 14,500 లేదా 14,400 ఉంటాయి కదా, ఇంకా రిమైనింగ్ 500 1000 మనం ఎక్స్ట్రా వేసుకున్నాము అంటే మనకి 2 grams గోల్డ్ అయితే 1 yearలో ఈజీగా వస్తుంది. ఇదే మీరు ఇంకొక ఇయర్ కూడా చేశారు అంటే 29,000 ఉంటుంది. ఒకవేళ మీరు ఇది ఇయర్ వైజ్గా ఒక ఇయర్ చేసి గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే 2 grams కొనుక్కొని ఇక్కడతో ఆపేయచ్చు. లేదు అంటే ఈ అమౌంట్ ఇంతే ఉంచి ఇట్లా ఒక 5 years వరకు చేశారు అంటే మీకు 72,500 అవుతుంది. అంటే దగ్గరగా 12 grams గోల్డ్ వస్తుంది. 5 years తర్వాత గోల్డ్ రేట్ అయితే ఇంత ఉండదు.
కానీ ఎలా అంటే 5 ఇయర్స్ తర్వాత గోల్డ్ రేట్ ఇంత ఉండదు కదా, ఈ అమౌంట్కి ఇంత రాదు కదా అంటే నేనేం చెప్తున్నానంటే ఇది 5 ఇయర్స్ వరకు ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఇయర్ మీకు వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ను మీరు ఎఫ్డీలో కానీ లేదంటే అలా కనుక వేశారు అంటే మీకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. లేదంటే చిట్టీలాగా వేసుకున్నారు అంటే కనుక ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ అన్నది మీకు కొంచెం యాడ్ అవుతుంది కాబట్టి కొంచెం అక్కడ కవర్ అవుతుంది. ఇంకొంచెం ఎక్స్ట్రా మనీ పడితే వేసుకోవాల్సి వస్తుంది ఆ టైంలో అన్నమాట. లేదు అంటే ఇయర్స్ పెరిగే కొద్దీ ఇప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతుంది అంటే ఇయర్ మన దగ్గర ఎంత శాలరీ ఉందో లేదంటే ఇయర్ ఎంత సేవ్ చేస్తున్నామో నెక్స్ట్ ఇయర్ కూడా అలానే ఉండకూడదు కదా. అందరూ డెవలప్ అవుతున్నప్పుడు మనం అవ్వాలి కాబట్టి ఇయర్ బై ఇయర్ మనం ఏదో ఒకటి ప్లాన్ చేసుకొని మన ఇన్కమ్ కూడా లేదా మన సేవింగ్స్ కూడా పెంచుకుంటే మనం ఈ 12 గ్రామ్స్ గోల్డ్ అన్నది అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఇయర్ వచ్చిన అమౌంట్ మీరు ఎఫ్డీ చేశారంటే ఎంతో కొంత ఇంట్రెస్ట్ వస్తుంది. సో సెకండ్ ఇయర్ కూడా సేమ్ ఇదే ఫాలో అవుతారు. అంటే ఎలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2024లో ఇది ఫాలో అయ్యారు అంటే ఈ ఇయర్కి 14,500 చేస్తారు. నెక్స్ట్ 2025లో మళ్ళీ జాన్ మంత్లో మళ్ళీ సేమ్ స్టార్ట్ చేస్తారు. 20 ఆల్టర్నేటివ్ డేస్ అలా 20 రూపీస్ వేస్తారు. నెక్స్ట్ మంత్ 30 అలా వేస్తారు అనమాట. మళ్ళీ నెక్స్ట్ థర్డ్ ఇయర్ కూడా జాన్ మంత్లో 20 అలా సేమ్ చేస్తారనమాట. అంతేగాని ఫస్ట్ 1 ఇయర్ చేసాం కదా నెక్స్ట్ సెకండ్ ఇయర్ మంత్ వచ్చేసరికి నెక్స్ట్ ఇక్కడ అమౌంట్ పెంచుతామని కాదు. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇది సింపుల్గా ఉంటుందని నేను చెప్పాను. మీకు ఈ సేవింగ్ ఐడియా సెట్ అవుతుంది అనుకుంటే రిమైనింగ్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయన్నమాట. సో 5 రూపీస్ మనీ సేవింగ్ ఛాలెంజెస్ ఇలా మనం చాలా చెప్పాము. సో ఎవరికన్నా కావాలి అనుకుంటే కనుక అది కూడా చూడొచ్చు. మనం ఆల్రెడీ చెప్పాము అంటే వీక్లీ 10 రూపీస్తో స్టార్ట్ చేసి ఇదే సేమ్ మీరు వీక్లీ 10 రూపీస్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. మీరు స్టార్ట్ చేసే మంత్ 10 రూపీస్తో స్టార్ట్ చేస్తారనమాట. అప్పుడు మీరు వచ్చేసరికి 10 రూపీస్తో స్టార్ట్ చేస్తే 5 ఇయర్స్ లోపు 10 గ్రామ్స్ గోల్డ్ కూడా కొనుక్కోవచ్చు. అది కూడా ఇన్ డీటెయిల్ కావాలంటే లింక్ ఇస్తాను చూసేయండి. సో ఇప్పటికైతే ఇది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.